ఇప్పుడు మనం వెళ్లే తిరుపతి కంటే కూడా పురాతనమైన తిరుపతి ఇంకోటి ఉందని మీకు తెలుసా? మన పురాణాల ప్రకారం ఉత్తానపాద అనే రాజుకి సురీచి సునీచి అని ఇద్దరు భార్యలున్నారు. సునీతి కుమారుడి పేరు ధ్రువుడు, సురీచి కుమారుడి పేరు ఉత్తముడు. ధ్రువుణ్ణి చూసి సురీచి ఎప్పుడు అసూయపడేది. ఉత్తానపాద తరువాత సురీచి తన కొడుకైన ఉత్తముణ్ణి రాజు చేయాలనుకుంది. కానీ సునీతి కొడుకు ధ్రువుడు పెద్దవాడు. ఒకసారి ఉత్తముడు వాళ్ళ నాన్న ఒళ్ళో సంతోషంగా కూర్చొని ఆడుకోవడం చూసి ధ్రువుడు కూడా కూర్చోడానికి వెళ్తాడు. కానీ సురీచి ధ్రువుణ్ణి తన తండ్రి ఒళ్ళో నుండి నెట్టేస్తుంది. ధ్రువుడు ఏడుస్తూ వెళ్లి తల్లి సునీతితో జరిగింది చెప్తాడు. అప్పుడు సునీతి, బాధపడకు, నీకు ఎటువంటి కష్టం కలిగినా ఆ విష్ణు భగవాను ప్రార్థించి ఆయన ఆశీర్వాదం పొందమని సలహా ఇస్తుంది. అయితే ధ్రువుడు విష్ణువు దగ్గరికి వెళ్తున్నప్పుడు నారదుడు ఆపి ఎక్కడికి అని అడుగుతాడు. అప్పుడు ధ్రువుడు విష్ణుదేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పగా నారదముని ఓం నమో భగవతే వాసుదేవాయ అని తపస్సు చేయమంటాడు. ధ్రువుడు 6 నెలలు తీవ్ర తపస్సు చేస్తాడు. అప్పుడు